వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. సో క్రెడై ప్రాపర్టీ షోలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు రియల్ ఎస్టేట్లో కొత్త ఊపు అయితే వచ్చింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో కాస్త స్తబ్దతగా ఉన్నా కానీ పైన అయితే మార్కెట్ అయితే చాలా స్పష్టంగా బాగుందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని చెప్పి కాస్త మార్కెట్లో చర్చలు నడుస్తున్నా కానీ ఇక ముందు అవన్నీ అపోహాలను తొలగిపోయి ఇక ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్కి తిరుగుండదని చెప్పి కూడా ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు 1000 సంవత్సరాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి 4th సిటీలో కూడా డెవలప్ చేస్తాము. రాజశేఖర రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు పేరు ఎలా శాశ్వతంగా హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఇటు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఎయిర్పోర్ట్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా శాశ్వతంగా నిలిచిపోయిందో అలా 4th సిటీ కూడా నిర్మించి రేవంత్ రెడ్డి అనే పేరు మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకునేటట్టు చేస్తానని చెప్పి కూడా ఆయన చూడటం కూడా జరిగింది. మొత్తం మీద ఆయన స్పీచ్ చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు ఎలాంటి అపోహాలు ఉన్నాయో వాళ్ళందరినీ అపోహాలు తొలగించి ముందుకెళ్ళడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చి అక్కడ ఆయన దాదాపు 1 అవర్ వరకు మాట్లాడారు. 1 అవర్ అంటే అంత మామూలు విషయం కాదు. అంటే రియల్ ఎస్టేట్లో ఈరోజు ఉన్న అపోహాలు, అనుమానాలు, ఆందోళనలు ఇవన్నీ తొలగించడానికి ఆయన చాలా ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పటివరకు ఏంటంటే ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక భరోసా ఇచ్చారంటే మనకు ఖచ్చితంగా ప్రజల్లో కూడా కొంత నమ్మకం అనేది ఏర్పడుతుంది. 2 సంవత్సరాల నుంచి కాస్త స్తబ్దతగా ఉండి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, పరిస్థితి ఏంటి, హైడ్రా వచ్చింది, హైడ్రా వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది భయపడ్డారు. హైడ్రా విషయం కూడా చాలా క్లారిటీగా ఆయన చెప్పారు. హైడ్రా గురించి కూడా ఏం చెప్పారు, మీకు ముందు అర్థం కాదు, హైడ్రా ఇప్పుడు ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. అంటే ఎప్పుడు మంచిని తొందరగా స్వీకరించడం, చిరుని ఎక్కువ ముందునే తీసుకుంటారు, తర్వాత ఆ ఫలాలు అందిన తర్వాత అందరూ హర్షిస్తారని కూడా చూడడం జరిగింది. మొత్తం మీద ఇవన్నీ విన్న తర్వాత మార్కెట్లో కాస్త పుంజుకున్నట్టు కూడా కనిపిస్తుంది. అనుమానాలు, అపోహాలు తొలగిపోయాయి. బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు చాలా సంతోషం వ్యక్తం చేశారు. సో మొత్తం మీద రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆయన స్పీచ్ గురించి మీరేం మాట్లాడతారు? ఎస్, చూడండి, బేసిక్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే అంటే ఆయన సీఎం అయిన తర్వాత ఈ 1.5 ఇయర్లో ఆయన చేస్తున్న వర్క్స్ మేబీ టఫ్ ఉండొచ్చు, బట్ ఒక విజన్ మీద వెళ్తున్నారు ఫస్ట్ థింగ్. రెండోది రియల్ ఎస్టేట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బేసిక్గా ఒక సిటీ డెవలప్ అయిందంటే దాన్ని ఎట్లా మనం గుర్తుపడతామంటే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మెయిన్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నది 4th సిటీ. 4th సిటీ ఎందుకు చేస్తున్నారంటే ఆల్రెడీ సిటీ అనేది ఇక్కడ ఇంకా ప్లేస్ లేదు మనకి, ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి. ఇక్కడ ఇంకా మన ఈ నార్సింగి, రాజేంద్ర నగర్ దాటి ముందుకు వెళ్ళాలి అంటే 111 జియోస్ ఎక్కువ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఈ ల్యాండ్స్ 111 ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ మీద మనం ఫ్యూచర్ డెవలప్మెంట్స్ రావడం కష్టం. సో గవర్నమెంట్ ఏం ఐడెంటిఫై చేసిందంటే ఈ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఈజ్ ద రైట్ ప్లేస్, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారంగా ప్రతి సెక్టర్ కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నారు అన్నమాట. ప్రతి సెక్టర్ అంటే ఒకప్పుడు చూడండి హైదరాబాద్ అంటే ఓన్లీ ఐటీ అనే ఉండేది. ఇప్పుడు ఈ 4th సిటీ నాట్ ఓన్లీ ఐటీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్, జనరల్ ఇండస్ట్రీస్ ఉంటున్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ చేస్తున్నారు, హెల్త్ హబ్ చేస్తున్నారు, అదేవిధంగా లైఫ్ సైన్స్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఇట్లా 8 సెక్టర్స్ని మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. సో ప్రతి సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారి విజన్ ఏంటంటే ఈ కమింగ్ ఒక్కొక్క 8 to 10 ఇయర్స్లో మొత్తం సిటీని ఫుల్ ప్లేట్గా రెడీ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ 3 ఇయర్స్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆయన విజన్ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఈ వాటర్ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో మేజర్ సిటీకి రిక్వైర్మెంట్ అదే కదండి. మనకి ఒక సిటీలో ఉంటున్నాం అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ ఉండాలి, రోడ్స్ ప్రాపర్గా ఉండాలి, అంతే కదండి. సో డ్రైనేజెస్ ఉండాలి. సో ఇవన్నీ ముందు రెడీ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అదేవిధంగా ఆల్రెడీ మనకు తెలిసింది 11 కంపెనీస్కి ఆల్రెడీ MOU జరిగింది. ఎక్కడ లైఫ్ సైన్స్ కంపెనీస్. అగైన్ మనకు తెలిసిందే జపనీస్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్లో బిగ్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నారని, అంటే అక్కడ జాపనీస్ కంపెనీస్కి అవకాశం ఇస్తున్నారు.
ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయమని. సో అదేవిధంగా ఇప్పుడు గూగుల్ అంటున్నాం, మైక్రోసాఫ్ట్ అంటున్నాం, అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి. సో ఇన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తున్నాయి అంటే అన్ని ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. ఆయన విజన్ ఒకటే, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇక్కడ జనరేట్ చేయాలంటే కంపెనీస్ రావాలి. సో కంపెనీస్ ఈ 3.5 yearsలో నాకు తెలిసి ఒక 70% కంపెనీస్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారండి. సో ఈయన విజన్ ఏంటి అంటే బేసిక్గా చూడండి, మన హైటెక్ సిటీ అంటే ఇక గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అదేవిధంగా ఓఆర్ఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు గుర్తుంది. సో ఈయనకి కూడా ఒక గుర్తింపు కావాలి అంటే నెక్స్ట్ 1000 years వరకు ఈ ఫ్యూచర్ సిటీని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఉండాలి అక్కడ. ఆయన విజన్ అది ఒక అంతటికి అది మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే ఒక సిటీని నిర్మిస్తున్నామంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సిన డెవలప్మెంట్స్ అక్కడ తీసుకొస్తున్నారు అనమాట. సో ప్రతిసారి నేను ఈ విషయం చెప్తుంటానండి. ఇంకొక న్యూయార్క్ని మనం చూడబోతున్నామండి, ఫ్యూచర్ సిటీ. ఒక కొత్త ఒక యుఎస్ ఒక న్యూయార్క్ని మనం చూడబోతున్నాం, వాషింగ్టన్ని చూడబోతున్నాం మనం ఈ ఫ్యూచర్ సిటీ. అంటే ఆ విధంగా డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. అంటే ఫ్యూచర్ సిటీని అండ్ అమరావతిని కనెక్ట్ చేస్తూ సో నేషనల్ హైవే ఒకటి రాబోతుందని విన్నాం. అవునండి. సో అది కూడా ఆయన అనౌన్స్ చేయడం, అదే ప్రకటించడం కూడా జరిగింది. అవునండి. డిస్టెన్స్ విజయవాడకి ఇటు దాదాపు 70 kilometers తగ్గించే ప్రయత్నం చేస్తాం అని చెప్పి కూడా అన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని చూసుకున్నాం అంటే రియల్ ఎస్టేట్ పరంగా అంటే ఆ రూట్ పరంగా ఎలా ఉంటుందంటారు? ఆ రూట్ డెఫినెట్గా చూడండి, బేసిక్గా ఇది ఫ్యూచర్ సిటీ నుంచి స్టార్ట్ అవుతుందండి. లొకేషన్ కూడా కుర్మిద్దా అని ప్లేస్ చెప్పారు. అక్కడి నుంచి అమరావతికి కనెక్టివిటీ ఇస్తానంటున్నారండి. ఎందుకు ఇస్తున్నారంటే చూడండి, బేసిక్గా మన హైదరాబాద్లో అంటే పాపులేషన్ వైజ్గా చూస్తే ఒక 70% పీపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనమే ఉన్నారండి ఎక్కువగా. 30% లెటర్స్ సే అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎక్కువగా 70% మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కువగా సెటిల్డ్ ఇక్కడ. సో కనెక్టివిటీ అనేది ముఖ్యం మనకి. ఇప్పుడు విజయవాడ హైవే గత 7-8 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త చేంజ్ని చూస్తున్నాను. హ్యూజ్ క్రౌడ్ అంటే ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుందండి. ఎస్. సో అమరావతి కూడా ఇప్పుడు మన ఆంధ్ర క్యాపిటల్. ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత ఫుల్ ప్లెడ్జ్గా ఈ అమరావతి రెడీ అయిన తర్వాత హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుందండి, హ్యూజ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయండి ఇక్కడికి అక్కడికి. సో ముందే ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు గవర్నమెంట్ కలిసి, ముందే ప్లాన్ చేసి ఈ రోడ్ని నిర్మిస్తున్నారంటే డెఫినెట్గా మనకి 100% ఆ రోడ్ అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుతున్నాం. ఒక పక్క అమరావతి కొత్తగా సిటీ నిర్మాణం అవుతుంది, రాజధానిగా అక్కడ అభివృద్ధి జరగబోతుంది. ఇక్కడ చూసామంటే సేమ్ యాజిటీస్గా అలానే 4th సిటీ. సో అదే దాదాపు 18,000 ఎకరాలు ఇక్కడ, ఆడ 32,000 ఎకరాలు. ఇంచుమించు 2 మహానగరాలు అయితే కొత్తగా రాబోతున్నాయి. సో ఇలాంటి టైంలో ఎవరైనా సరే అంటే ఆ రోజు హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు కూడా పెద్దగా అందరూ ఎవరు పట్టించుకోలేదు. ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకొని ఫ్యూచర్ ఎలా ఉంటుందని ముందే వాళ్ళు ఒక అంచనాకు వచ్చి తీసుకున్న వాళ్ళు అందరూ చాలా ఇప్పుడు కోటీశ్వరులు అయి ఉన్నారు. అలాంటిది మనకు 2 కొత్త సిటీలు రాబోతున్నాయి, అటు అమరావతి కావచ్చు, ఇటు 4th సిటీ కావచ్చు. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకైతే భవిష్యత్తు 10 years తర్వాత నిజంగానే రేపు పొద్దున హైటెక్ సిటీ లేకుంటే గచ్చిబౌలి, కోకాపేట మించి రేట్లు కూడా అక్కడ పెరిగే అవకాశం ఉంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, సరిగ్గా ముందుకెళ్తే, సరిగ్గా ఇన్వెస్ట్మెంట్కైనా చేయగలిగితే సో ఇవి ఇంతకన్నా బెస్ట్ ప్లేసెస్ లేవు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే అని చెప్పి వినిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కావాల్సినంత ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత కంపెనీస్ తరలి వస్తాయి. సో దాన్ని బట్టి అక్కడ ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటారు. సో ఇప్పటికీ చాలామంది ఎందుకు కొంత అపోహతో ఉన్నారు. ఇలాంటి అపోహలు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, అప్పుడు కూడా అపోహలో ఉండాలి జనాలు. అయ్యో ఆ రోజు హైటెక్ సిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండాపూర్ అంటే రాళ్ళు గుట్టలు ఉండేవి. ఈవెన్ హైటెక్స్ ప్లేస్ ఇప్పుడు జైవరి లేఅవుట్ కూడా మొత్తం రాళ్ళు గుట్టలే ఉండేవండి. దెర్ ఈజ్ నో ప్రాపర్ రోడ్స్. అప్పుడు ఈ కచ్చా రోడ్ నుంచి తీసుకెళ్ళి అప్పుడు రియల్ ఎస్టేట్లా చేశారండి, ఎక్కువగా ఈ కచ్చా రోడ్లో తీసుకెళ్ళి అమ్మారండి. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇన్వెస్ట్ చేశారు, కొంతమంది ఇక్కడ అవసరమా మనకి అని చెప్పి
అటు కొంతమంది ఆ కూకట్పల్లి ఎర్రగడ్డ అటువైపు ఇన్వెస్ట్ చేశారండి. అవి కూడా పెరిగాయి, కానీ ఇక్కడ డ్రాస్టికల్ ఇంక్రీజ్ వచ్చిందండి. అక్కడ 1x పెరిగిందంటే ఇక్కడ 3x పెరిగిందండి. ఇక్కడ మన ఇప్పుడు ఈ హైటెక్ సిటీ ప్లేస్ గచ్చిబౌలి, కొండాపూర్ అనుకోవచ్చు. అప్పుడు చాలా పీనట్స్ రేట్లు అమ్మారండి. అంటే పీనట్స్ రేట్ అంటే 600 గజం, 750 రూపాయల గజం, 1000 రూపాయల గజం. అప్పుడు కామన్ మ్యాన్ కూడా ఎఫర్ట్ చేసే ప్రైస్ అండి అది. ఇప్పుడు ఒక 200 గజాలు కొనాలంటే 2 లక్షలు, ఈవెన్ 1,80,000కి ఒక 200 గజాల ప్లాట్ వచ్చేదండి. ఈరోజు అదే 200 గజాలు ల్యాండ్ ఈరోజు దాదాపుగా 4 కోట్లు ఉందండి. ఎందుకు అడిగాను ఈ ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు ఇది ప్రస్తావించారు. అవును, ఒకప్పుడు కూకట్పల్లి వెళ్ళాలంటే మీరు వినే ఉంటారు ఆ స్పీచ్ మొత్తం. అవును, అసలు కూకట్పల్లి ఎవరు వెళ్తారు, అడవుల్లో ఎవరు ఉంటారు అని చెప్పి అనేవాళ్ళు. అనేది హైదరాబాద్ సిటీ మొత్తం మీద ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నది ఏరియా అంటే మటుకు కూకట్పల్లి. అవును. సో చూసారా, ఒక 15 years 20 yearsలోనే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ అక్కడ కనిపిస్తున్నాయి. అలానే ఆయన కోకాపేటలో అప్పట్లోనే ఎకరం 10 నుంచి 15 లక్షలు కొన్నాను మీకు ఆ స్పీచ్లో ఉంటుంది. సో అది ఈరోజు ఎకరం 100 కోట్లు ఉంది, 100 కోట్లు. సో అంతకన్నా అద్భుతాలు ఫ్యూచర్లో సిటీలో చూడబోతారు మీరు అని చెప్పి కూడా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటానే ఇది జరిగింది, ఎలా డెవలప్ అయింది, ఎలా రేట్లు పెరిగాయని చెప్పుకుంటానే రేపు ఫ్యూచర్ సిటీ కూడా ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పే ప్రయత్నం కూడా చేశారండి. డెఫినెట్గా చూడండి, ఇప్పుడు ఒక జనరల్ ఇన్వెస్టర్స్, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన 4th సిటీ, ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 3 years వరకు ఉంటుందండి ఈ 4th సిటీ మీద హైప్ అనేది. ఇంకొక 3 years వరకు ఉంటుంది, ఎందుకంటే ఈ 3 years వరకు కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. 3 years తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడబోతున్నాం 4th సిటీలో. ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైవ్లోకి వస్తుందో రేటు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వస్తుందండి. ఇప్పుడైతే 3 years వరకు మనం ఎవ్రీ ఇయర్ ఒక 30%, 25% గ్రోత్ చూస్తాం. ఒక్కసారి కంపెనీ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ రెడీ అయిపోతే ఆ 30% కాస్త 70-80% అయిపోతుంది. చూడండి, బేసిక్గా జనాలు అనుకుంటారు వీడెవడు పిచ్చోడు మాట్లాడుతున్నాడని, బట్ దట్ ఈస్ రియల్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశానండి. నేను 2017లో వచ్చాను హైదరాబాద్. 2017లో వచ్చానండి. అప్పుడు పటాన్చెరు, ఇస్నాపూర్లో రేట్లు ఎంత ఉండాలండి, హార్డ్లీ 10,000 to 12,000 రూపీస్ ఉంటుందండి. 12,000 రోడ్ మీద అయితే 15,000 రూపీస్. ఈరోజు ఇస్నాపూర్లో 45,000, 50,000 రూపీస్ ఉందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 7 years. ఈ 7 yearsలో 7 yearsలో ఎంత పెరిగిందంటే 300-400 టైమ్స్ పెరిగిందండి. 350 టైమ్స్ పెరిగింది. అంటే 12,000 రూపాయలు ఈరోజు 45,000 రూపాయలు అయిందండి. అంటే ఎంత అండి, ఆల్మోస్ట్ 350% పెరిగినట్టే కదండి. అంటే మోర్ దెన్ 50-60%. సో లైవ్లో చూసాం మనం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఎటువంటి స్టేజ్లో ఉందంటే కొన్ని లొకేషన్స్లో ఇంకా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అక్కడ కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న ఈ కేపీహెచ్బి అనుకోవచ్చు, లేదా కొండాపూర్ అనుకోవచ్చు, లేదా ఇటు హైటెక్స్ అనుకోవచ్చు. అప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఆ స్టేజ్లో ఉందండి. హైవే దగ్గర పెరిగే రేట్లు బాగా పెరిగాయి. అంటే ఆల్రెడీ 50-60,000 per square yard కూడా ఈరోజు నడుస్తుందండి ఇక్కడ తుక్కుగూడ లాంటి ఏరియాస్లో. సో కామన్ మ్యాన్ అక్కడ తీసుకోలేరు. సో ఇప్పుడు మనం ఆ రోజు హైటెక్ సిటీ ఇప్పుడు 2000 ఆ టైంలో కదా, 2004 ఆ టైంలో, 2002-2004 మధ్యలో ఇదంతా జరిగింది. ఒక్క హైటెక్ సిటీ రావడం వల్ల ఒక పక్క గచ్చిబౌలి, ఇటు సైబరాబాద్ సిటీ, ఇట్లా మొత్తం కోకాపేట కొత్త ఏరియాలనే డెవలప్ అయ్యేది ఇక్కడ అయింది. అసలు 100 కోట్లలోకి వెళ్ళిపోయింది ల్యాండ్స్ రేట్లు. అలానే రేపు ఫ్యూచర్ సిటీ ఎక్కడికైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్మిస్తే ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే ఏరియాస్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అంటే మీరు అనొచ్చు ఫ్యూచర్ సిటీలో కూడా ఇంకా రేట్లు తక్కువే ఉన్నాయి అనొచ్చు. సరే, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, ఇంకొంచెం తక్కువ ప్రైస్ వస్తే కొంచెం దూరమైన వెళ్దాం అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హైటెక్ హైటెక్ సిటీ నుంచి కోకాపేట ఎంత దూరం, ఒక 5-6 కిలోమీటర్ అంతే. అంటే ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఈ 4th సిటీ చుట్టూ ఒక 10 కిలోమీటర్లు, 10 నుంచి 15 కిలోమీటర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఈ 15 కిలోమీటర్లో బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయని చాలామంది ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అందరూ ఫ్యూచర్ సిటీలో కొనాలని లేదు, అన్నట్టు తుక్కుగూడ ఈ ప్రాంతంలో కొనాలని అంత ఈజీ కాదు. తుక్కుగూడకి ఫ్యూచర్ సిటీకి కూడా కొంచెం డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుందా? ఫ్యూచర్ సిటీ అయితే నాకు తెలిసి ఒక 13 to 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్, 15 అనుకోండి యావరేజ్. ఆ తర్వాత ఐటీ కంపెనీస్ కూడా
నెక్స్ట్ ఈ కంపెనీకి అయినా సరే ల్యాండ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు అటుపక్కే చూస్తున్నారు, అక్కడే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, మెట్రో వస్తుంది, ఇంకెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. సో ఎంతవరకు ఇది నిజం? చూడండి, బేసిక్గా మనం ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మీద డిస్కస్ చేద్దాం. పాయింట్స్ ఏంటంటే ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, మెట్రో పాయింట్స్. సో 13 to 15 కిలోమీటర్ రేడియస్ ఉందండి మన ఫ్యూచర్ సిటీ. ఈరోజు ఫ్యూచర్లో పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ 13 to 15 కిలోమీటర్ రేడియస్ దాదాపుగా 2,10,000 ఎకరాలు కవర్ అవుతుందండి. దీంట్లో మేజర్గా వచ్చే లొకేషన్స్ చెప్తానండి. మేజర్గా లొకేషన్ అన్నీ చెప్పలేను, మేజర్ లొకేషన్స్ చెప్తాను. ఇటు కొంగరకలాన్ అనుకోవచ్చు, ఇటు తుక్కుగూడ, ఇటు మహేశ్వరం, అగైన్ నెక్స్ట్ కొత్తూరు 2 ఉన్నాయండి. షాద్నగర్ బెంగళూరు హైవేలో కొత్తూరు ఉంది, ఇటు శ్రీశైలం హైవేలో కొత్తూరు ఉందండి. నెక్స్ట్ అమంగల్ అమంగల్ బిఫోర్ ముచ్చర్ల, కర్తాల్, అమంగల్, అగైన్ అమంగల్ నుంచి అట్లా తుర్కల్కుంట, అగైన్ మాల్ నుంచి యాచారము, అగైన్ ఇబ్రహీంపట్నము, అగైన్ మనకి బొంగళూరు జంక్షను, సో మంగళపల్లి, ఈ సర్కిల్ అనేది మనకి మేజర్గా ఫ్యూచర్ సిటీ అవబోతుందండి. ఫస్ట్ థింగ్ లొకేషన్స్ చెప్పాను మీకు. సెకండ్, బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, మేబీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు, అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ కొని ఉంటారు, మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా రీఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. దే నో వేర్ టు ఇన్వెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, మన మనీ కూడా మల్టిపుల్ అవుతుంది, 2x 3x మల్టిపుల్ అవుతుంది. అలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఫ్యూచర్లో ఈరోజు తక్కువ రేటు దొరికినా పర్వాలేదు, ఒక 200 గజాలు తీసుకుంటాను, ఫ్యూచర్లో కూతురు పెళ్ళికో అయితే పిల్లల స్టడీస్కి యూజ్ అవుతుందని ఉద్దేశంతో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారండి. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ చెప్తాను. వీళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది, హైవేకి దగ్గరలో కావాలంటారు. హైవేకి దగ్గరలో రేట్ అనేది తక్కువ ఉండదండి బేసిక్గా. ఎక్కడైనా ఈవెన్ శ్రీశైలం హైవే అనుకోవచ్చు, ఈవెన్ మనం ఈ సాగర్ హైవే అనుకోవచ్చు. ఈరోజు శ్రీశైలం హైవేలో రేట్స్ ఎక్కువ ఉన్నాయండి, సాగర్ హైవేలో రేట్స్ తక్కువ ఉన్నాయి. బట్ నెక్స్ట్ 7 years తర్వాత యూ విల్ సీ ద సేమ్ ప్రైజెస్. either సాగర్ హైవే, శ్రీశైలం హైవే ప్రైస్ అనేది సేమ్ అయిపోతుందండి. ఈరోజు శ్రీశైలం హైవేలో హైయెస్ట్ 60,000 ఉంది పర్ స్క్వేర్ యార్డ్. ఎక్కడంటే మ్యాక్ అనే ప్రాజెక్టు రీసెంట్గా 55-60,000కి ట్రాన్సాక్షన్స్ జరిగాయంట. అదే లొకేషన్స్లో 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 45,000, 42,000 పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, అవి నచ్చుతాయండి జనాలకి, ఇన్వెస్టర్స్కి అవే నచ్చుతాయి. కానీ అవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే సాచ్యురేషన్ స్టేజ్లో ఉందండి. సాచ్యురేషన్ స్టేజ్ అంటే హైవే మీద ఉన్నాయి పెద్ద ప్రాజెక్టులు, రేట్లు పెరిగాయి. ఒకప్పుడు 2 కోట్లు ఉన్న ఎకరం ఈరోజు 7 కోట్లు 8 కోట్లు అయిందండి. సో వాళ్ళు 20-30 వేలకు అమ్మంటే అమ్మరు, మినిమం 40-45-50,000 పెడితే కానీ వాళ్ళకి ప్రాఫిట్స్లోకి రారు. సో అలాంటివి ఎక్కువగా నచ్చుతాయి. బట్ నా సజెషన్ ఏంటంటే, ఈరోజు సిటీ లేదండి, ఫ్యూచర్ సిటీని ఇమాజినేషన్ సిటీగా ఉంది. ఎందుకంటే ఇమాజినేషన్ ఎందుకంటే సిటీ రెడీ అవ్వలేదు. మనం న్యూయార్క్ని మైండ్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఉంటుందని అనుకుంటున్నాం సిటీ, అంతే కదండి. సో ఈరోజు ఇన్వెస్టర్స్కి ఒకటే ఆలోచిస్తారు, రోడ్స్. మనకి ఎక్కువగా మేజర్గా వచ్చే రోడ్స్ ఏదండి, శ్రీశైలం హైవే, సాగర్ హైవే. సిటీ లోపల చిన్న రోడ్స్ ఉంటాయి. ఒక రోడ్ ఆల్రెడీ గవర్నమెంట్ 11 కిలోమీటర్స్ వేశారు, 200 feet రోడ్. దాని తర్వాత రోడ్స్ ఎంత ఉంటాయండి, 30 feet మించి లేవు రోడ్స్ అక్కడ సిటీ లోపల. బట్ ఫ్యూచర్లో ఎక్కువగా గ్రో అయ్యేది సిటీ అండి, నాట్ అవుట్స్కట్స్. ఈరోజు ఇది మన మేజర్ పార్ట్ అనుకుంటాం, ఏది హైవేస్. కానీ 10 years తర్వాత మేజర్ పార్ట్ కాదు, ఇది అవుట్స్కట్స్ అవుతుంది. సిటీ సెంటర్ అనేది మేజర్ అవుతుంది. కరెక్ట్. ఓకే, సో నేను ఇన్వెస్టర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఈరోజు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే 2 things మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి మల్టిప్లై అవ్వాలి. అంటే ఈరోజు మీరు ₹1,00,000 పెడితే ఒక 10 years తర్వాత అది ₹1,00,00,000 అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 కోటి అవ్వదు. నన్ను ఎందుకంటే కామెంట్స్లో చాలామంది తిడుతుంటారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఈరోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 10 times 15-20 times గ్రో అయ్యే ఛాన్సెస్ ఈరోజు ఉందండి. ఈరోజు మనం 10,000 గజం కొంటే ఈవెన్
ఫ్యూచర్ సిటీలో 10,000 15,000 గజం దొరుకుతున్నాయండి ఈరోజు. 15,000 రూపాయలు పెట్టుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత, ఒక చూడండి కోకాపేట లాంటి హైప్ వస్తుంది చూసారా, అప్పుడు 3 లక్షలు అవుతుందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years తర్వాత. అటువంటి లొకేషన్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరు? ఇన్వెస్టర్స్. మీరు ఈరోజు ఐడెంటిఫై చేస్తేనే ఫ్యూచర్లో ఏ విధంగా గ్రోత్ వస్తుంది, ఎటువంటి ఇండస్ట్రీస్ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ దగ్గరలోనే ఉందాం అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యూచర్ సిటీ రెడీ అయితే ఇండియా మొత్తం మీద వస్తారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్. మేజర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఒక 30-40% అయితే అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు కదండి. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు? హైదరాబాద్ వచ్చి ఉందాం అనుకోరండి. వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఫ్యూచర్ సిటీలో మన ఇండస్ట్రీకి దగ్గర, మన ఆఫీస్కి దగ్గరలో ఉందామని ఆలోచిస్తారు. సో యూ ఐడెంటిఫై ది రైట్ రెసిడెన్షియల్ లొకేషన్. మీరు ఐడెంటిఫై చేయండి. డెఫినెట్లీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో మీకు చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఎంత అంటే 12,000, 15,000, 20,000కి మంచి లొకేషన్లు దొరికేస్తుంది. మీరు అవుట్స్కట్స్ 50,000 కొనే కన్నా మీరు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో 15,000 కొనండి. రేపు పొద్దున ఈ 60,000 కూడా 3 లక్షలు అవుతుంది, ఆ 15,000 కూడా 3 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ వీఆర్ మల్టిప్లయింగ్ ఫాస్టర్ దెన్ అవుట్స్కట్స్ అని నేను చెప్పబోతున్నాను. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత అసలు మార్కెట్లో ఎలాంటి చర్చ నడుస్తుంది అంటే అటు బిల్డర్స్లో, డెవలపర్స్లో కావచ్చు, ఇన్వెస్టర్స్లో కావచ్చు. బేసిక్గా 10 days అవుతుంది కదా ఆల్మోస్ట్. ఇలాంటి చర్చ నడుస్తుంది. కొంచెం చేంజెస్ కనపడుతున్నాయి. చేంజెస్ డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. బేసిక్గా చూడండి, మనం 40% మార్కెట్ పడ్డదని విన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్కెట్ 40% పడ్డదండి. 40% మార్కెట్ రికవర్ చేయాలంటే అంత ఈజీ కాదు, అంతే కదండి. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఎవ్రీ మంత్ రికవర్ అవుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50% రికవర్ అయిందండి. ఎంత లాస్ వచ్చిందో లాస్ట్ ఇయర్ 50% రికవర్ అయింది మార్కెట్. ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయండి. నేను గత 1-2 months నుంచి చూస్తున్నాను, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 10% ఇంక్రీజ్ చూసానండి. 15% ఇంక్రీజ్ అయిందండి మార్కెట్. అంటే గజం 10,000 అమ్మేవాళ్ళు ఈరోజు 11,000కి 11,500కి అమ్ముతున్నారు. నేను చాలా ప్రాజెక్ట్స్ని అబ్జర్వ్ చేశానండి. గతంలో హైడ్రాని చూసి భయపడ్డారు. హైడ్రా వస్తుంటేనే మడిగిపోయారు. ఏ గల్లీలోకి వస్తున్నా, ఎక్కడ గురి చేస్తున్నారు, లేదంటే ఏ ప్లేస్కి వచ్చి ఎక్కడ ఆక్రమణ జరిగాయన్నీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి. కానీ ఈరోజు హైడ్రా వచ్చి వెళ్ళిన ప్లేసుల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యే భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, నాళాలు కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఒక క్లారిటీ ఉంది ఆ ప్రాంతానికి. సో అక్కడ కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఫస్ట్ హైడ్రా అందరూ వ్యతిరేకించారు, తర్వాత హైడ్రా ఈరోజు కావాలని చెప్పడుతున్నారు. ఈరోజు ఒక చిన్నపాటి వర్షం పడితేనే మనకి హైడ్రా గుర్తొస్తుంది. ఈరోజు మనం వెళ్ళే దారిలో 1 kilometer 2 kilometers తీసుకున్నాం అంటే కొంచెం వర్షం పడే టైంలో ఖచ్చితంగా హైడ్రా వెహికల్ కనపడుతుంది. ఎటు వెళ్ళిన హైడ్రా వెహికల్స్ కనపడుతుంది. ఎప్పటికప్పుడు సిటీ వర్షం పడిందంటే మనకు చాలా జాగ్రత్తలు కావచ్చు, చాలా అలర్ట్స్ కూడా ఇస్తుంది. ఇక ఇంత రాబోయే రోజులు ఇంత మించి కూడా ఇంకా వాళ్ళు చేయబోతున్నారని చెప్పి కూడా మనం విన్నాం. సో మీ ఒపీనియన్ చెప్పండి హైడ్రా గురించి. బేసిక్గా హైడ్రా అనేది ఇట్స్ గుడ్ అనేది ముందే మాట్లాడుకున్నాం. చాలా మంది కామెంట్స్లో తెచ్చడం జరిగింది. బట్ ఇప్పుడు కస్టమర్కి అవేర్నెస్ వచ్చింది. అసలు హైడ్రా అంటే ఏమిటి? బిఫోర్ బయింగ్ అ ప్రాపర్టీ వాళ్ళు గూగుల్ చేస్తున్నారు, వాట్ ఈజ్ హైడ్రా, వాట్ ఆర్ ది పాయింట్స్ టు బి నోటెడ్ అనుకొని హైడ్రా మీద వాళ్ళు చూస్తున్నారు. చూసి ఆ క్వశ్చన్స్ బిల్డర్స్కి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు పర్మిషన్స్లో హైడ్రా క్లియరెన్స్ కూడా కావాలి కదండి. ఇది అసలు ఎందుకు హైడ్రా క్లియరెన్స్ ఎక్కడ కావాలంటే నియర్ టు లేక్స్, నియర్ టు ఫారెస్ట్, ఇక్కడ ఇలాంటి ఒక ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్స్ జరగకూడదు. లేక్స్ని మనం FTL లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ తాడు తీస్తున్నారు. బిల్డింగ్స్ ని కూలుస్తున్నారండి గవర్నమెంట్. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. అమ్మా తెలిసిపోతుంది అన్ని వాళ్ళకి, ఇదిగో ఇక్కడ కొనొద్దు, ఈ ప్లేస్ లో కొనొద్దు. కానీ నిజంగా ఇక్కడ కొనాలంటే అవసరమైతే హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దగ్గరికి కూడా వెళ్ళారు. ఎంత ఫస్ట్ నెగిటివ్ ప్రచారం జరిగిందో ఈరోజు అంతే పాజిటివ్గా హైడ్రా కావాలి అంటున్నారు.
మీరు మన రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోలీస్ వెహికల్ కనపడుతుంది, హైడ్రా వెహికల్ కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపల ఒక 2 సార్లు కనిపిస్తుంది. అన్ని చోట్ల చూస్తే వర్షం పడిందంటే కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. డిజాస్టర్ వెహికల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా క్లియరెన్స్ చేస్తున్నారు, అలర్ట్ ఇస్తున్నారు, ఇట్లా ఉంటుంది ఫ్యూచర్. ప్లస్ చూడండి, ఒక కొత్త ప్రతి అంటే ఇక్కడ తెలంగాణకి హైదరాబాద్కి రిలేటెడ్ ప్రతి ఫోన్ నెంబర్కి మెసేజ్లు కూడా వస్తున్నాయి సేయింగ్ దట్ ఈ లొకేషన్స్లో వాటర్ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ స్టాగ్నెంట్ అవ్వచ్చు, ఈ కమింగ్ 2 daysలో హెవీ రెయిన్స్ అవ్వచ్చు, దయచేసి స్కూల్కి వెళ్ళొద్దు, ఈ లొకేషన్స్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ ట్రావెల్ చేయొద్దని క్లియర్గా మెసేజ్ వస్తున్నాయి. హైడ్రాడ్ ఇంకా మనం 2 years వెయిట్ చేసామంటే ఇంకా బాగా చూడవచ్చు. చాలా వరకు ప్రజల దగ్గర అయ్యే అవకాశం. అవునండి. దీని అంతటి కూడా రంగనాథ్ గారిని మనం మెచ్చుకోవచ్చు, కమిషనర్ గారు. అవునండి. సో చాలా సిన్సియర్ ఆఫీసర్. సో ఆయన ఎక్కడ తలొగ్గలేదు, ఎవరికి భయపడలేదు, ఆయన పని ఆయన చేసుకుంటే. సీఎం గారు పవర్స్ ఇచ్చారు. ఈవెన్ ఈ పొలిటీషియన్స్ మాట కూడా వినొద్దు, మీకు నచ్చిందే చెయ్యండి అని క్లియర్ గా ఆయన చాలా వరకు ఒత్తిడికి లోనయ్యారు. అయినా కానీ ఎక్కడ ఆయన వెనక తగ్గలేదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్నట్లు ఆయన. ఒక ఆఫీసర్ ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రజలు నిజంగానే ఇబ్బంది వస్తుంది. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తుంటే హైడ్రాట్ చేస్తారు. అంతకుముందు హైడ్రాట్ ఎవరు తెలియదు కదా, రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నిజంగా మా ఏరియాలో వాటర్ ఆగిపోయాయి, ఇమీడియట్లీ వాళ్ళు ఏదో ఒకటి టీం వస్తుంది, అక్కడ ప్రజలకు ఏదో ఒకటి అది చేయాల్సిన వరకు ఏం చేయాలి, నెక్స్ట్ ఆ ప్రాంతంలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎట్లా మళ్ళీ రెక్టిఫై చేయాలి. ఇప్పుడు నేను చాలా చేంజెస్ అయితే చూసానండి. అగైన్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా గట్టిగా పనిచేస్తున్నారండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా. ఎందుకంటే ఒక ఫోన్ మా అపార్ట్మెంట్ చుట్టూ దోమలు ఎక్కువ అవుతున్నాయని జస్ట్ ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి మొత్తం స్ప్రే చేసి వెళ్ళారండి. సో గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దేర్ వర్క్ ప్రాపర్లీ నౌ. సో మనం ఇంకొకటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ఈ 4th సిటీ అన్న దగ్గర నుంచి సాగర్ హైవేకి కాస్త మళ్ళీ డిమాండ్ వచ్చింది. అవునండి. సాగర్ హైవేకి ఇప్పుడు వెస్ట్ మార్కెట్ ఎలా ఉందో అంత నుంచి మార్కెట్ కూడా రాబోతుంది. అటు మాల్ వరకు మంచి ఫీచర్ ఉంది, అటు ఒక హైవే కూడా రాబోతుంది అని చెప్పి కూడా విన్నాం. అవునండి. సో ఎలా ఉంటుంది సార్ సాగర్ హైవే? ఇప్పుడు దాకా పెద్దగా చర్చల్లో వార్తల్లో లేదు, కానీ భవిష్యత్తు చూసుకున్నట్టు అటువైపే ఉంటుంది అని చెప్పి కూడా ఒక సిగ్నల్ అనేది వెళ్తాం. చూడండి, వెరీ సింపుల్ అండి. అంటే అగైన్ టాపిక్ డైవర్ట్ చేయటం లేదు. ఒక గత 5-6 years నుంచి మనం ఎక్కువగా మార్కెట్ శ్రీశైలంలో చూస్తున్నాం. శ్రీశైలంకి ఈక్వలెంట్గా గ్రో అయ్యే నెక్స్ట్ హైవే సాగర్ హైవే. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. రేట్లు ఎక్కువ పెరగలేదు. కరెక్ట్. ఫస్ట్ థింగ్. డిస్టెన్స్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి. 20 kilometers వేసుకున్నాం. ఓవరాల్ కనెక్టివిటీ సాగర్ హైవేకి ఉంది, శ్రీశైలం హైవే ఉంది. కరెక్ట్. సో మాల్ వరకు మనం ఫ్యూచర్ సిటీని చూడబోతున్నాం. మాల్ కమ్స్ అండర్ ఫ్యూచర్ సిటీ అండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఇట్స్ ఎ పార్ట్ ఏది శ్రీశైలం హైవే ఫ్రమ్ బెంగళూరు నుంచి మాల్ వరకు, ఈవెన్ మాల్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుందండి. ఇదంతా ఫ్యూచర్ సిటీలోకి వస్తుంది. రేపు పొద్దున మీకు చెప్పాను కదండి, శ్రీశైలంకి సాగర్ హైవేకి అసలు డిఫరెన్స్ ఉండదు నెక్స్ట్ 10 years తర్వాత. ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయి అక్కడ కూడా అంతే ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం చెప్తానండి, మీరు ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రావెల్ చేయండి, శ్రీశైలం టు తుక్కుగూడ నుంచి అమంగల్ ట్రావెల్ చేయండి, ఇటు బెంగళూరు నుంచి మాల్ ట్రావెల్ చేయండి. మీకు ఎక్కువగా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాగర్ హైవేలో ఉందండి. సాగర్ హైవేలో ఎక్కువగా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి రాదర్ దెన్ శ్రీశైలం హైవే. గ్రోత్ కూడా బాగుంటుందండి. కనెక్టివిటీ ఇప్పుడు 4 lane అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. స్టేట్ హైవే 4 lane చేయబోతున్నారు. డెఫినెట్గా హ్యూజ్ రెసిడెన్షియల్ గ్రోత్. కొత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సాగర్ హైవే బెస్ట్ హైవే. ఏముంటుంది, జస్ట్ 10 kilometers పెద్ద డిస్టెన్స్ ఏముండదు మనకి. చుట్టూ 100 kilometers అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎందుకు ఇంత అవసరం అన్న వల్ల ఈరోజు మనకి దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది కూడా చెప్పారు. సో ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు అది సాగర్ బాగుంటుందండి. చూసానండి నేను ఎప్పుడైనా ఎగ్జాంపుల్. సిటీలో బాగా అతి తక్కువ రేట్లు ఎక్కడ ఉన్నాయంటే మనకు సాగర్ హైవే. ఎకరాల్లో కూడా కొనొచ్చు అంటున్నారు. కొనొచ్చు అంటే చూడండి, ఇప్పుడు రైతులు కూడా చాలా తెలివైనయండి. ఎందుకంటే ఈరోజు నేను ల్యాండ్ అమ్ముతాను, నా 2 ఎకరాలు 10 ఎకరాలు అమ్ముతాను అనుకున్న రైతులు అమ్మటం లేదండి, రేట్లు పెంచుతున్నారు. ఓకే, ఆ రేటు కొందామన్నా కూడా ఇవ్వటం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
ఈరోజు ₹1,00,00,000 అమ్మేస్తే రేపు పొద్దున 100 కోట్లు మిస్ అవుతాననే ఫీలింగ్లో ఉన్నారండి. డెఫినెట్గా ఆ రోజులు అయితే వస్తాయి. యూ హ్యావ్ టు వెయిట్. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో అత్యంత కీలక పాయింట్లు, ఆంధ్రప్రదేశ్లో మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8-9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. హైదరాబాద్కి ఒక్కటే, తెలంగాణకి ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. మహారాష్ట్రలో చూస్తే 40 ఉన్నాయంట. ఓకే, అందుకే ఫ్యూచర్లో కూడా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హైదరాబాదు, తెలంగాణ అనేది దేశంలో రిచెస్ట్ రాష్ట్రం. అలాంటిది ఈరోజు మనకి ఈ ఎయిర్పోర్ట్లు కూడా చాలా అవసరం ఉంది. ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లా కొన్ని ఎయిర్పోర్ట్లు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో అది ఎప్పుడైతే అన్నారో అప్పటికి మనకి వరంగల్ హ్యావీకి మంచి డిమాండ్ ఉంది. సో సిటీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఏంటి వరంగల్. సో అందుకని వరంగల్ హ్యావీ కూడా కొంచెం ఆయన మాటల ద్వారా మార్కెట్లో కాస్త ఊపు వచ్చింది. నాట్ ఓన్లీ హైదరాబాద్ తర్వాత వరంగలేనండి. అగైన్ కొన్ని మేజర్ సిటీస్ కూడా ఉన్నాయండి. ఖమ్మం చాలా, ఖమ్మం గురించి ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. వర్దీ సిటీ అండి ఖమ్మం. ఎందుకు అంటున్నానంటే పోవర్టీ అంత లేదు ఖమ్మంలో. ఆల్ పీపుల్ ఆర్ వెల్ సెటిల్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఖమ్మంలో. కరీంనగర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. నిజామాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ లొకేషన్స్ అంతా కూడా చూడండి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే రావు. అవసరం కూడా ఇంకా ఫ్యూచర్లో అని చెప్పి అదే అంటే చాలామందికి పెద్దగా ఇది సీరియస్గా అనిపించకపోయినా కానీ నిజంగా తెలంగాణ ఇప్పుడు ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మనం ఫ్లైట్ ఎక్కాల్సింది. ఇక్కడ మన తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో ఉంది, ఇట్లా చాలా వరకు ఉన్నాయి. సో దీనివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, మిగతా సిటీస్ కూడా డెవలప్ అవుతాయి. అవును, మెయిన్ ఎయిర్పోర్ట్ ఉండాలి. బేసిక్గా డెవలప్ అవుతున్న సిటీస్కి ఎయిర్పోర్ట్ మస్ట్ అండ్ చుట్టూ ఉండాలి. సో దే ఆర్ అరుదులు. అంటే ఎవరు ఈ ఖమ్మం కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వీళ్ళు దే నీడ్ ఎయిర్పోర్ట్ బ్యాడ్లీ. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే కావాలి. సో ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం తీసుకుందామంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అత్యంత సేఫ్ ప్లేస్ ఏదైనా ఉన్నందుకు హైదరాబాద్ ఉంటారు. ఏ ప్రాంతాలను తీసుకోండి సేఫ్ ప్లేస్ అంటే 4 సిటీ అనొచ్చు. మీరు బెంగళూరు తీసుకోండి, ముంబై తీసుకోండి, చెన్నై తీసుకోండి, పూణే తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, మీరు రిటైన్ వెళ్ళండి. మొత్తం దేశం మొత్తం మీద ఒక్క హైదరాబాద్లోనే అత్యంత సేఫ్టీ ప్లేసు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అవునండి, ఏషియన్ కంట్రీలోనే నెంబర్ 1 మన సీసీ కెమెరాలు కంట్రోల్లో ఉండే సిటీ. చీమ చిటుక్కు మన తెలిసిపోతుంది. అత్యంత సేఫ్టీగా ఉండే ప్లేస్ ఏదన్నా హైదరాబాద్, ఏషియాలోనే నెంబర్ 1 ఇదని చెప్పారు. అవునండి, అందుకే సేఫ్టీ, సెక్యూరిటీ, దాంతోపాటు మంచి క్లైమేట్, అసలు భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం రాని ప్లేస్ ఏదన్నా ఉన్నందుకు హైదరాబాద్ అంతే. దాంతోపాటు ఒక కొత్త సిటీకి దూరంగా నిర్మాణం అవుతుంది. ఒక 100 కిలోమీటర్ల పరిధిలో భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఒక విజన్ అనేది చూపించి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ దానికి మొత్తం అదిగా అన్ని ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, దాని గురించి కూడా ఆల్రెడీ చెప్పారు ఆయన. ఒకసారి ఊహించుకుంటేనే ఇది ఏ స్థాయిలో ఉంటుందో. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు ఢిల్లీ తర్వాత ఏ సిటీ అంటే ఎక్కువగా ముంబై ఇవన్నీ గుర్తొస్తాయి అందరు, చెన్నై. నెక్స్ట్ 7-8 ఇయర్స్ తర్వాత ఢిల్లీ తర్వాత నెక్స్ట్ గుర్తొచ్చే సిటీ హైదరాబాద్. ఆ లెవెల్లో గ్రో అయిపోతుంది. ఢిల్లీలో ఉండలేకపోతున్నారండి. ఇప్పుడు చాలా మంది షిఫ్ట్ అవుతున్నారు. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్నారు. చూసుకోండి, చెన్నై నుంచి కూడా షిఫ్ట్ అవుతున్నారు. సెలబ్రిటీస్ మీరు ఎవరైనా తీసుకోండి, కంపల్సరీ ఈరోజు టాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇండియాలోని పొలిటికల్ లీడర్స్ సొంత హౌస్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి. ట్రూ. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకోండి, ఫ్లైట్కి వెళ్ళి 1 గంటలో వెళ్ళి రావటమే కదా ఇక్కడ, వాళ్ళకి ఇదేం కాదు కదా. అదే ఫ్యూచర్ ఈ 10 yearsలో కూడా చాలా వరకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి నేను చెప్పేది ఓన్లీ సెలబ్రిటీస్ గురించి. అదే రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని డెవలపర్స్ కూడా, బిల్డర్స్ కూడా ఏంటంటే ఒక మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా తీసుకొని రాబోతున్నారు. చాలా వరకు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. సో ఇది ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా పెద్ద పెద్ద కంపెనీస్, అంబానీ, అదానీ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్ దృష్టి పెట్టారు. అవునండి,
మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు చాలా ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి, చేసేసారు ఆల్రెడీ, చేశారు, ఇంకా చేయబోతున్నారండి. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ బెస్ట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మన మాటలో కదా ఇది నైట్ ర్యాంక్ రిపోర్ట్ చెప్తూనే ఉంది. అసలు మనం వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనం మాటల్లో చెప్పటం కాదు కదా, రియాలిటీగా అక్కడికి వెళ్ళి చూసినా కూడా అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్తానండి, ఇంకొక 5 years తర్వాత ఎక్కువగా డాటా సెంటర్స్ ఉన్న సిటీ అవ్వబోతుందండి మన ఏషియన్ కంట్రీలో. ఎస్, ఏషియన్ కాదు, ఎంటైర్ వరల్డ్. ఎస్, ఎంటైర్ వరల్డ్. మైక్రోసాఫ్ట్, అదానీ, గూగుల్, అమెజాన్, ప్రతి ఒక్కరు ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ అందరూ దే ఆర్, కొన్ని రెడీగా ఉన్నాయి, కొన్ని ఆపరేషన్స్లో ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్లో ఉన్నాయండి. వరల్డ్కి హైయెస్ట్ డాటా సెంటర్స్ అవ్వబోతున్నాయండి ఇక్కడ. ఎస్, అవన్నీ దృష్టిలో పెట్టుకునే దూరదృష్టితోటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచించారు, హైటెక్ సిటీ నిర్మిస్తే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు మాటలోనే చెప్పారు. ఇవన్నీ చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ విషయం కూడా ఇప్పుడు మంచి జరిగితే మంచిగా చెప్పాడు ఆయన. 100% వాళ్ళ పేర్లు వాడారు, నిజంగా పనిచేశారు కాబట్టి చెప్పారు. రేపు నా పేరు కూడా అలా చెప్పుకోవాలన్నాడు ఆయన. అంతే. సో ఆయన అన్నారు, పదే ఒక మాట గుచ్చి చెప్పారు, అపోహాలు వద్దు, మిమ్మల్ని అపోహాలలోకి తీసుకెళ్తున్నారు, దయచేసి అవన్నీ పక్కన పెట్టండి, ప్రభుత్వాన్ని నమ్మండి, దాంతోపాటు మేము తీసుకోబోయే చర్యలు కావచ్చు, మేము తీసుకొని పోయే డెవలప్మెంట్స్ గురించి కానీ మీరు నమ్మి ముందుకెళ్తే 100% మీరు పెట్టిన ప్రతి రూపాయి అనేది అది డబుల్ అయి కూర్చుంటుంది, కానీ తగ్గే ప్రసక్తే లేదు. నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ చేశాను, నేను కోకాపేటలో భూములు కొన్నాను, నేను కోకాపేటలో లాభాలు పొందాను. ఆయనే చాలా క్లియర్ కట్గా చూడటం జరిగింది. కాస్త పబ్లిక్లో కూడా బాగానే వెళ్ళింది. రియల్ ఎస్టేట్ కూడా ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసే తీసుకోవాలండి. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకోవాలంటే 10 రెట్లు పెట్టుకోనాలి. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా ఫ్యూచర్ని ఫోర్కాస్ట్లో చేసి కొంటేనే మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది, మన మనీ మల్టిప్లై అవుతుంది. ఈరోజు డెవలప్మెంట్స్ చూసి కొనాలంటే 10 times ఎక్కువ పెట్టి కొనవలసి వస్తుంది. సో ఆయన చెప్పేది కూడా అదే, మమ్మల్ని నమ్మండి, ఈ డెవలప్మెంట్స్ మేము చేస్తాం, ఈ విధంగా సిటీని నిర్మిస్తాం, మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున 10 times అయ్యే బాధ్యత నాది. డెఫినెట్గా అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఎలా సార్ ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్య అసలు మార్కెట్ ఏం వస్తుంది? సూపర్. అసలు ఏంటి కీ పాయింట్స్ ఏంటి, అసలు కీ లొకేషన్స్? ఎక్కువగా లొకేషన్స్ మీకు చెప్తానండి. ఈ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన 60 రేడియల్ రోడ్స్ వస్తున్నాయండి. రేడియల్ రోడ్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఓఆర్ఆర్ నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుందండి. ఈ రేడియల్ రోడ్డు సైజు 150 feet రోడ్స్ అండి. సో పెద్ద రోడ్స్ రాబోతుంది. 60 feet to 100 feet రోడ్స్ కావు, 150 feet రోడ్స్ అండి రేడియల్ రోడ్స్. సో ఈ 60 రేడియల్ రోడ్స్ చుట్టూ మనం హ్యూజ్ రియల్ ఎస్టేట్ చూడబోతున్నాం. హ్యూజ్ అంటే ఫారెస్ట్, గవర్నమెంట్ ల్యాండ్స్ పక్కన పెడితే మిగతా ల్యాండ్స్ మాత్రం డెఫినెట్గా రెసిడెన్షియల్గా గ్రో అయిపోతున్నాయి. సో ప్రతి సందర్భంలో మనం లొకేషన్స్, డెవలప్మెంట్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ కంపెనీస్ రాబోతున్నాయి అనేది మనం మాట్లాడుకుంటాం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మంచి ప్లాన్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీరు అన్నట్టు ఎన్ని లొకేషన్స్ ఉంటాయి, అంటే బడ్జెట్ ఇంక్లూడింగ్ బడ్జెట్. వన్ మోర్ క్వశ్చన్ అండి, ఒక శాలరీ నుంచి మొదలు పెట్టుకుంటే, ఒక 50,000 1 lakh శాలరీ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా వన్ బై వన్ కొన్ని ఉంటాయి. మీకు తెలుసు కదా, మీరు చాలా వరకు మీ కస్టమర్ని బేసిక్ ఇవన్నీ అడిగిన తర్వాత కదా మీరు సర్టెన్ లొకేషన్ కావచ్చు సజెస్ట్ చేస్తారు. అది నాకు ఒకటి మంచి ప్లాన్ చెప్తారా? ఇన్వెస్ట్మెంట్స్ అగైన్ 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి సెల్ఫ్ యూజ్, ఇంకొకటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ ఇన్కమ్ రెంట్. అంటే సెల్ఫ్ యూజ్ అంటే ఈరోజు ఇక్కడ 1000 గజాలు కొని నేను ఒక పెద్ద బంగ్లా కడదాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో, అది సెల్ఫ్ యూజ్ అండి. ఈరోజు ఇక్కడ 1000 గజాలు కొని రేపు పొద్దున నేను అపార్ట్మెంట్ కడదాం అనుకుంటున్నాను, ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు. నేను అడిగేది ఏంటంటే 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలే వాళ్ళకి ఓకే మీరు ఇచ్చే ప్లాన్, మీరు ఇచ్చే లొకేషన్స్ చెప్పండి. చూడండి, నెక్స్ట్ 10 years లోపల మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిజల్ట్, మంచి ఫ్రూట్ని చూడాలనుకుంటే ఫ్యూచర్ సిటీ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. సెకండ్, ముంబై హైవే ఈజ్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. అంటే ఫ్యూచర్ సిటీకి ఈక్వల్గా కాదు కానీ
నెక్స్ట్ టు ఫ్యూచర్ సిటీ ఈ ఏరియా బాగా గ్రో అవబోతుంది. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ సిటీలో ఇంకా ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం ఫార్మసిటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇండస్ట్రీ ఉంది. టోసిబా కంపెనీ ఉందండి ఇక్కడ. ఈవెన్ 13,000 ఎకర్స్లో నిమ్స్ ఉందండి జహీరాబాద్ దగ్గర. సో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఇంకా దాదాపుగా 7 లక్షలు 6 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ముంబై హైవే. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ముంబై హైవే ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎస్, మీరు ముంబై హైవే అంటున్నారు కదా, సంగారెడ్డి నుంచి మనం పటాన్ చెరువు రావాలంటే అసలు ఆ ట్రాఫిక్ చూస్తే చాలా దారుణంగా ఉంది కదా. మనం అనుకుంటాం ముంబై హైవేలో ఏముంటుంది, అంత చివరి ఎక్కడో ఉంది కదా. ముంబై హైవే ఇక్కడ ఐటెక్ సిటీ ఇటు పక్క ఉంది, ఐటీ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు అక్కడ. కానీ ముంబై హైవే ఎందుకు గ్రో అవుతుంది, అటువైపు ఎందుకు చెప్తున్నారని చెప్పి చాలా మందికి డౌట్ కూడా ఉంది. వాస్తవంగా అసలు ముంబై హైవే ఎవరు ఉంటున్నారు అనేది కూడా బేసిక్గా బిహెచ్ఎల్ నుంచి మనం ఐటెక్ సిటీ రావాలంటేనే ఆ ట్రాఫిక్ లో చాలా కష్టాలు ఎదుర్కోవాలి. హైవే నుంచి అసలు ఎవరు ఈ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అటు సైడ్ ఎవరు ఉంటున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చాలా చాలా ఆసక్తి ఉంది. గవర్నమెంట్ దాని సొల్యూషన్ కూడా తీసిందంటే వర్క్ కూడా స్టార్ట్ అయింది. మీరు రీసెంట్గా సంగారెడ్డి ట్రావెల్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఫ్లైఓవర్స్ కట్టుకొస్తారు సార్. గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ హైవేని మనం డిక్లేర్ చేసింది లాస్ట్ ఇయర్. వర్క్ ఇది జరుగుతుందండి. ఎక్కడి నుంచి బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి వరకు 4 ఎగ్జిట్స్ 4 ఎగ్జిట్స్ ఉంటాయి. ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎక్కడ సిగ్నల్స్ ఉండదండి. డైరెక్ట్ బిహెచ్ఎల్ మీరు ఎక్స్ప్రెస్ హైవే ఎక్కితే సంగారెడ్డి మీరు హార్డ్లీ ఒక 20-25 మినిట్స్ రీచ్ అయిపోతారు. ఎక్కడెక్కడ పటాన్ చెరువు, అగైన్ ముత్తంగి, ఇస్నాపూర్, అగైన్ రుద్రారం, అగైన్ సంగారెడ్డి. సో ఎందుకు గవర్నమెంట్ ఆ ఎక్స్ప్రెస్ హైవే వేస్తుందంటే ముందే ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చేస్తుంది. ఇక్కడ జనాలు పెరుగుతున్నారు, ఇక్కడ రెసిడెన్షియల్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవును, ఐఐటి ఉంది, గీతం యూనివర్సిటీ ఉంది, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది, డెంటల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా మెడికల్ కాలేజెస్ చాలా వరకు ఉన్నాయి అక్కడ. అంటే ఎడ్యుకేషన్ వైజ్గా గ్రో అవుతుంది, ఇండస్ట్రీ వైజ్గా గ్రో అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గ్రో అవుతుంది ఏది ముంబై హైవే. సో జహీరాబాద్ వరకు మనం హ్యూజ్ రియల్ ఎస్టేట్ చూడబోతున్నాం కమింగ్ 5 years. ఈ రోజుగా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా. కానీ ఆ రోడ్లో వెళ్తుంటే నిజంగా క్లైమేట్ కావచ్చు, ఆ కొండలు అవన్నీ వెళ్ళే కొద్దిగా అదే కొత్త ఏరియాకి వెళ్ళినట్లు మంచి ఫీల్ అయితే వస్తుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఆ ట్రాఫిక్ వల్ల కాస్త మనం సంగారెడ్డి వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సంగారెడ్డి దాటి వెళ్తున్నాం అంటే మనకి అద్భుతమైన ప్లేసెస్ అండి, నిజంగానే ఎంత బాగుంది అనిపిస్తుంది. మనం ముంబై హైవే చూస్తున్నాం అంటే ఇంకా 2 రేడియల్స్ రోడ్స్ వస్తున్నాయండి. రేడియల్ రోడ్ 33, రేడియల్ రోడ్ 34. ఎక్కడి నుంచి అంటే ఎగ్జిట్ ఇప్పుడు ఈ ముత్తంగి నుంచి ఒక రేడియల్ రోడ్ 33 వస్తుందండి. అగైన్ ఈ కొల్లూరు నుంచి ఎగ్జిట్ 2 కదండి. ఎగ్జిట్ 2 నుంచి అగైన్ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఎగ్జిట్ S34. ఈ 2 రోడ్స్ కూడా డెవలప్ అవుతాయండి. ఈ రోజు లేవు రోడ్స్, చిన్న 30 feet రోడ్సే ఉన్నాయి. రేపు పొద్దున అవి కూడా 150 feet రోడ్స్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇటు 33, 34 కూడా రైట్ టైం. ఇప్పుడు ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయండి ల్యాండ్స్. ఇక ఎకరాల్లోకి ఉన్న ఈవెన్ గజాల్లోకి ఉన్న మనకు 12,000, 13,000 దొరికేస్తాయండి. 13,000 దొరికేస్తాయి. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుంటారు, అంటే ఇల్లు కొనటం బెస్టా, ప్లాట్ కొనటం బెస్టా, ఇవన్నీ రకరకాల చర్చలు అడుగుతున్నారు. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమంటాయంటే ఇల్లు ప్లాట్ కాకుండా ఎకరాల్లో కొనటం బెస్టా, ఎకరాల్లో దూరం అయినా పర్లేదు. అదే అంటున్నాం. ఎకరాల్లో ఎవరు కొంటారంటే సఫిషియెంట్ మనీ ఉంది, ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి, ఇప్పుడు మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎకరాల్లో కొనడం బెస్ట్ అంటే. ఒకప్పుడు అంటే ఓకే ఇండివిజువల్గా చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అంత ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే క్లోజ్ అసోసియేషన్ అందరికి ఉంటుంది. ఎవరు ఆఫీసులో వాళ్ళకి ఉంటుంది. లేదు నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకో, నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కలిపి తలా 50 లక్షలు వేసుకొని ఒక ఎకరమే కొనుక్కుంటూ తర్వాత అగ్రిమెంట్లో సో దాంట్లో ఎవరికి ఎంత అనేది కూడా మనం రాసుకుంటాం. పక్క లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది. అందరూ ఒక పేరు మీద అయితే ఉండదు కదా ఎకరం. ఆ తర్వాత మనకు ఉన్న తర్వాత అందరూ డివైడ్ చేసుకుని ఆ ఎకరం అనేది అందరి పేరు మీద ఉంటుంది. అలాంటి థాట్స్ లో ముందుకెళ్తున్నారు ఇప్పుడు. అంటే అవును, రేపు ఎలా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఎవడెవడో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకునే బదులు 1 ఎకరం 2 ఎకరాలు మన దగ్గరే ఉంటే ఆ ల్యాండ్ బ్యాంక్ అనేది రేపు ఎవరికి వస్తే డెవలప్మెంట్కి ఇవ్వచ్చు. అందులోనే మనకి ప్లాట్స్ వస్తాయి, అందులోనే మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఒక కొత్త ప్లాన్ తో ముందుకెళ్తున్నట్టు కూడా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బేసిక్గా ఫ్రెండ్స్ కానీ ఒక కాలనీ, ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ, అత్యంత సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. ఇది గ్రూప్ గ్రూప్ లో కూడా ఏంటంటే అందరూ చెడ్డ వాళ్ళు అయితే ఉంటారు కదండి.
వాళ్ళ 10 మంది కలిసి ఇన్వెస్ట్ చేసే దగ్గరకు వచ్చారంటే వాళ్ళకి ఒకరి గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. అట్లాంటప్పుడు అందులో ఇంకోటి ఏంటి, ఒకరి వల్ల కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు దాంట్లో వాళ్ళు డివైడ్ చేసుకొని మళ్ళీ రాయించుకుంటారు. ఏంటి ప్రాబ్లం? సేఫ్. రేపొద్దున దానికి ఏమైనా 10 మంది ఉన్నారు వెనకాల. ట్రూ. ఒక సింగిల్ అనుకో మనం ఏం చేయగలం? ఈ 10 మంది అయితే పోరాడగలరు కదా. అట్లా అంటే మీరు చెప్తుంటే జస్ట్ రీకలెక్టింగ్, నాకు చాలా కాల్స్ వస్తాయండి. గ్రూప్ సార్, మేము గ్రూప్ ఉన్నామండి, మా సొసైటీ అందరు కలుసుకుందాం, మేము బ్రదర్స్ అందరు కలుసుకుందాం అనుకుంటున్నాం, ఒక ఎకర్స్లో కావాలని చాలా మంది అడుగుతారు. ఎలా ఉంటుంది సార్? బేసిక్ ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు కోకాపేట్ ఒక 10-15 years బ్యాక్ కోకాపేట్ కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎంత అండి? కోటి కూడా కాదు, 1-2 కోట్లు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు 20 సంవత్సరాల క్రితం 12 లక్షలు, 10 నుంచి 15 లక్షలకు కొన్నారు. ఈ రోజు 100 కోట్లు అయింది. 100 కోట్లు. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అప్పుడు ఆ గ్రూప్లో కొన్న వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాలు కొన్నారు, ఒక 60 లక్షలు పెట్టి, ఒక 70 లక్షలు పెట్టి. ఈరోజు ఎంత అయిందండి? 500 కోట్లు అయింది కదండి. సో డెఫినెట్లీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ దే హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ ప్లేస్ అండి. అంటే నెక్స్ట్ కోకాపేట్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ కోకాపేట్ అంటే అటువంటి డెవలప్మెంట్స్ ఎక్కడ రాబోతున్నాయి ఐడెంటిఫై చేసి కొనాలి. డెఫినెట్గా ఉన్నాయండి లొకేషన్స్. ఓకే, బెస్ట్ ఐడియాస్ అంటారు. కొంచెం దూరం అయినా పర్లేదు, కొంచెం దూరం. రీజనల్ రింగ్ రోడ్ మైండ్లో ఒకటే పెట్టుకోవాలి. అప్ టు రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కువగా రెసిడెన్షియల్గా గ్రో అయ్యే లొకేషన్ ఎక్కడ ఉన్నది ఐడెంటిఫై చేయాలండి. అసలు సొంతంగా వీళ్ళే చేసుకోవచ్చు ప్రాజెక్ట్. డెఫినెట్గా ఇలాంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. అవునండి. సో రేవంత్ రెడ్డి గారు మరొక మాట చెప్పారు, మొత్తం 57 నిమిషాల స్పీచ్. మెట్రో రైలు మార్పు చేయడానికి కారణాలు అనేది చాలా వివరంగా వివరించారు. అవునండి. సో ఫ్యూచర్లో కూడా మెట్రో విస్తరణ చాలా అవసరం ఉంది. మియాపూర్ టు అటు పఠాన్ చెరువు విస్తరించాలి. తర్వాత చాలా రూట్ మ్యాప్స్ అని చెప్పారు, ఎయిర్పోర్ట్ కనెక్ట్ చెప్పారు, 4th సిటీ కూడా కనెక్ట్ అని చెప్పారు ఆయన. సో దానికి క్లియర్ కట్గా పిక్చర్ క్లారిటీ వచ్చింది పబ్లిక్ కూడా. సో అది ఎప్పటికి అవుతుందా అనేది ఇంకా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, భూసేకరణ కావచ్చు, అంత ఈజీ అయితే కాదు. ఇలా రూట్ మ్యాప్ ప్రకారం ఇదంతా మేజర్ కనెక్టివిటీస్ చూసారండి. బేసిక్గా పటాన్ చెరువు వరకు ఎలాగా మనకు కావాల్సిందే, ఎందుకంటే హ్యూజ్ రెసిడెన్సీస్ ఉన్నాయి అక్కడ. అగైన్ 4th సిటీ నిర్మిస్తున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్ దగ్గర ఎట్లా అవసరం, అక్కడ నుంచి తుక్కు కూడా కొంగరకల మీర్ ఖాన్పేట వరకు కన్ఫర్మ్ అయిపోయిందండి. అగైన్ ఇక్కడ మేడ్చల్ నుంచి షామీర్పేట్ కనెక్టివిటీ, అగైన్ షాద్ నగర్ వరకు కనెక్టివిటీ. సో దీస్ ఆర్ రిక్వైర్డ్ అండి మనకి. ఎందుకంటే ఇండియాలో 2nd హైయెస్ట్ లార్జెస్ట్ మెట్రో అనేది మనది హైదరాబాద్. సో ఢిల్లీకి ఈక్వల్గా గ్రో అవుతుంది సిటీ కూడా, మెట్రో కూడా అదే విధంగా కావాలి. ఇంకోటి వినిపిస్తుంది సార్, ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ పోతున్నాయి. సో ది ఎఫెక్టివ్ రియల్ ఎస్టేట్ మీద చాలా వరకు చూపిస్తుంది అని బయట వినిపిస్తుంది మాట. రాబోయే టెక్నాలజీ చాలా వరకు చాలా కంపెనీస్ లేఅవుట్ ప్రకటిస్తున్నాయి అని చెప్పి వింటున్నాం. సో మార్కెట్ మీద ఎంతవరకు ఇది చూడండి. బేసిక్గా మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నాం అండి. ఇప్పుడు బేసిక్గా నా వర్క్ ఐఎమ్ రియల్ ఎస్టేట్ గా. నేనేం చేస్తానంటే ప్రతి కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతున్నాను, ఈ టాపిక్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలపరు ఆయన అప్గ్రేడ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు C++, జావా, ఒరాకిల్ ఉండేదండి. దాని తర్వాత చాలా వచ్చాయి ఇంకా సాఫ్ట్వేర్స్, అంతే కదండి. ఇప్పుడు AI వచ్చింది, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు జాబ్స్ని దే ఆర్ సెక్యూరింగ్ దర్ జాబ్స్ అండి. అంటే పోతున్నాయి, ఈ ఫీల్డ్లో పోతున్నాయి, ఆ ఫీల్డ్లో అగైన్ దే ఆర్ గెటింగ్ ద జాబ్స్. ఎన్ని జాబ్స్ పోయో దాని 10% జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగాయి కదండి. అందుకే ఈ టైంలోనే వీళ్ళు ఫ్లాట్ కొనుక్కుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారండి. ఫైనల్గా ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం మీద ఈ 15 రోజులు ముఖ్యమంత్రి గారి స్పీచ్ తర్వాత? సో ఓవరాల్గా మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం? జనాలు కూడా విపరీతంగా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారండి. అగైన్ ఇప్పుడు తెలిసిపోయింది, ఒకప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవండి. ఒకప్పుడు ఒక ఈటీవీ, జెమినీ టీవీలో న్యూస్లు చూడడం తప్ప ఇట్లా యూట్యూబ్, ఇన్ని ఛానల్స్, ఇంత అవేర్నెస్ ఉండేది కాదండి. ఒకప్పుడు ఉన్నాయి కూడా, జనాలకు అవగాహన లేదు. ఈరోజు ప్రతిదీ కూడా చూస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎంత రియాలిటీ ఉంది. జస్ట్ నేను క్రెడై ప్రాపర్టీ షోలో పేరు చెప్పనులే కానీ వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తున్న వ్యక్తితో మాట్లాడడం కూడా జరిగింది. సో అంటే మార్కెట్ పడిపోయిందని చెప్పి మాట వినిపిస్తుంది సార్. ఇప్పటికే
హైదరాబాద్ ఇమేజ్ కూడా కాస్త ఈ రియల్ ఎస్టేట్ పరంగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది నేను అడిగినప్పుడు అనవసరమైన ప్రాపగండ మీరే చేస్తున్నారంటే ఇట్స్ మీరు సోషల్ మీడియా చేస్తున్నారు, మా మార్కెట్ చాలా బాగుంది, మీరు గ్రౌండ్ లెవెల్లో ప్రతిదీ పరిశీలించి మాట్లాడండి, ఈ సోషల్ మీడియా రకరకాల ఇవన్నీ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనే ప్రజలు కూడా ఒక గందరగోళ పరిస్థితులకు నెట్టేశారు మీరు. మాకున్న రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ప్రాపర్టీ ఇష్యూకి వచ్చి చాలామంది పాల్గొన్నారు. సో మీకు చూస్తే అర్థం కావట్లేదా ఏంటి అనేది. సో నిజమే మీరు అన్నది ఒక మాట, ఏది ఒక 10 to 15% మార్కెట్ మీద ఎప్పుడు ఉంటుంది, అనవసరమైన ప్రాపగండాల వల్ల ఇదంతా జరుగుతుంది. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి మాత్రమే కొంతమంది పనిగట్టుకొని మార్కెట్ పడిపోయింది, మార్కెట్ లేదు, ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో దానివల్ల మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది కానీ మిగతా ఏది కాదని చెప్పి కూడా బలబుద్ధి మీద చెప్పారు. అంతే ట్రూ అండి, చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కొంచెం పడ్డది డ్యూ టు సమ్ రీజన్స్, ఆల్మోస్ట్ 50% రికవర్ అయిందండి. ఎట్లా రికవర్ అయిందంటే జనాలు ముందుకు వస్తున్నారు, తెలుసుకున్నారు, ముందు జాగ్రత్త పడి ఏది కొనాలి ఏది కొనకూడదు తెలుసుకొని ఇప్పుడు వచ్చి కొంటున్నారండి. సేల్స్ ఇంక్రీజ్ అయ్యి టర్న్ ఓవర్ పెరిగిందండి. ఇంకో మాట అన్నారు ఫైనల్గా, మీకు రియల్ ఎస్టేట్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి పర్మిషన్స్ అయినా ఏదున్నా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా ఎక్కువ రోజులు తీసుకోము, మ్యాక్సిమం ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఏమి అన్ని క్లియర్ చేసి పంపిస్తాం, ఒక భరోసా మీకు ఇస్తాను, భయపడొద్దు, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సో బిల్డర్స్లో కావచ్చు డెవలపర్స్లో కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు అనుకుంటారు. సో మొత్తం మీద మార్కెట్ మీద కాస్త ప్రభావం చూపించి బూస్టింగ్ ఇచ్చినట్లేనా? ఇచ్చారు. ఒకప్పుడు చూడండి పర్మిషన్స్ లేవు, రావట్లేదు అనుకున్నావా, ఇప్పుడు ఒక 1 by 1 పర్మిషన్ బయటకు వస్తూనే ఉన్నాయండి. ప్రతి లొకేషన్స్కి పర్మిషన్ వస్తున్నాయి. ఈవెన్ హై రైజ్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ప్లాట్ ప్రాజెక్ట్స్ అందరికీ హెచ్ఎండి పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ ఎవ్రీ డే ఒక న్యూస్ వింటున్నామండి. సో గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ కోఆపరేట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్కి, కస్టమర్స్ కొనే వాళ్ళకి, బిల్డర్స్కి. చాలామంది కాస్త స్తబ్దత అని చెప్పి రకరకాలుగా అంటే బయట చెప్పుకోలేకపోయినా కానీ కొంచెం ఈ 3 years 2 years అయితే కాస్త ఇబ్బంది పడిపోవడం అందులో మీరు ఒకళ్ళు. సో ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గంటపాటు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏంటి అనేది ప్రజలకు వివరించడం, దాంతోపాటు మీరు అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు, తర్వాత సలహాలు ఇస్తూ ఉంటారు వ్యక్తిగతంగా, ఇవన్నీ మీకు ఏమనిపించింది సార్ ఓవరాల్గా? అంటే కాస్త ఉపశమనం లభించిందేనా? రిలీఫ్ వచ్చింది. నాకే కాదు రియల్ ఎస్టేట్లో ఉన్న అందరికీ రిలీఫ్ వచ్చిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకప్పుడు అంటే ఫెయిల్యూర్ మాట్లాడుకుండేవారండి, ఇప్పుడంతా సక్సెస్ మాట్లాడుతున్నారండి మార్కెట్. పబ్లిక్ కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈ అవకాశాలు దొరకవు, ఎందుకంటే మార్కెట్ స్టాగ్నెంట్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తానంటే ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయని తెలుసుకొని వస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు కంపేర్ చేసి తీసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ అండి. చూద్దాం నెక్స్ట్ ఒక 6 months అయితే కానీ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపించింది. మార్కెట్ దాదాపు పుంజుకుంటుందని అనుకుంటున్నాం. ఒక 6 months అయితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ పరిస్థితులు చూస్తుంటే రేట్లు తగ్గే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ రేట్లు తగ్గుతాయని చెప్పి చాలా మంది వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. ఖచ్చితంగా మనకున్న సమాచారం కావచ్చు, మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి రేట్లు అయితే తగ్గే అవకాశం అయితే లేదు కానీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైం. అంటే ఎవరైనా కొనుక్కోండి, ఇది డబ్బులుండి అప్పులు చేసి ఎవరైతే కొనద్దులేండి. ఎందుకంటే చాలా వరకు రియల్ ఎస్టేట్లో నేను చెప్పినా కానీ నాతో పాటు చాలామంది కూర్చుంటారు, అప్పులు చేసి అయితే మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వద్దంటున్నారు. సో డబ్బు ఉంటే కూడా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా ఒక 5-10 yearsగా ఆగగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే చూడబోతున్నాం. ఈ అపోహాల నుంచి బయటపడండి. ఖచ్చితంగా భవిష్యత్తు అంతా రియల్ ఎస్టేట్ వైపే ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది, కానీ వెనక్కి వచ్చేది కాదు, ఇది ముందుకెళ్ళేదే కానీ వెనక్కి వచ్చేది కాదు. వన్స్ మనం కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసామంటే మనకు ఖచ్చితంగా మనందరూ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇప్పటికే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీకు తీసుకుని వచ్చాము. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ప్రతిదీ మీరు లీగల్గా పేపర్ నమ్మండి, మనిషిని కాదు. మీ పేపర్ వర్క్ నమ్మి ముందుకెళ్ళండి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావు. సో మీకు కావాలంటే సరైన గైడ్లైన్స్ ఇవ్వడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ మన స్టూడియోకి కూడా వస్తూ ఉంటారు. సో ముందు కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందు ఉంటాము. సో రవి గారు, ఒకప్పుడు మార్కెట్లో ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఎగబడి కొనేవాళ్ళు, అసలు దొరకవేమో అని చెప్పి ఎటు చూసినా కానీ మన
రిజిస్ట్రేషన్ ఆఫీసుకు జనాలు కనపడేవాడు, అండ్ అవుట్స్కట్స్కి వెళ్తే ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఆ కార్లు తిరుగుతూనే ఉంటాయి. అలాంటి మార్కెట్ ఇప్పుడు లేదు. అలాంటి మార్కెట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మీరు చూడండి, ఒకప్పుడు 15 years బ్యాక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎక్కువగా ప్లాట్స్ సేల్ అయ్యాయండి. అప్పుడు ఈ బిల్డర్స్ రకరకాలు ఆఫర్స్ ఇచ్చేవారు. ఆఫర్స్ ఏంటంటే ఈఎంఐ ఆఫర్స్ ఇచ్చేవారు. 2 yearsలో కట్టండి, ఎవ్రీ మంత్ ఇంత కట్టండి, 3 yearsలో కట్టండి అని. ఎక్కువగా అప్పుడు ఈఎంఐలో తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు మెయిన్ లొకేషన్స్లో ప్లాట్స్ ఉన్నాయండి వాళ్ళకి. ఈరోజు ఏ బిల్డర్ కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఆపేశారు. యాక్చువల్లీ మళ్ళీ ఈ ఈఎంఐ ఆప్షన్స్ అనేది ఈ మార్కెట్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి. ఎక్కడెక్కడంటే ముంబై హైవే, సంగారెడ్డి దగ్గర నేను రీసెంట్గా చూశాను. నేను కూడా ప్రాపర్టీస్ ఎక్కువగా కొంటుంటానండి. సో రీసెంట్గా విజిట్ చేశాను. సంగారెడ్డికి అతి దగ్గరలో, సంగారెడ్డి నుంచి ఒక 10-15 minutes జర్నీలో 13,000 గజానికి 3 years ఆప్షన్ ఇస్తున్నారు, 2 yearsలో కొనే ఆప్షన్స్ ఇస్తున్నారు. సో రియల్ ఇట్స్ గుడ్ ఫర్ మార్కెట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొనలేరండి. ఈరోజు ఎంప్లాయీ ఏం చేస్తాడు, లోన్ పెట్టుకుంటాడు, కొంటాడు. ఈరోజు బిజినెస్ మ్యాన్ ఏమవుతుంది, రిజర్వ్స్ ఫండ్ ఉంటుంది, కొనేస్తారు. కానీ కామన్ పీపుల్ కొనలేరు. ఒక డైలీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అండి. ముంబై హైవే, అగైన్ బెంగళూరు హైవేలో సేమ్ ఆపర్చునిటీస్ చూశానండి. 3 years ఈఎంఐ. అగైన్ నాగ్పూర్ హైవేలో కూడా ఈ ఆప్షన్స్ చూశానండి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇన్వెస్టర్స్. సేఫ్ అండ్ సెక్యూర్, ఇవే సేఫ్ అండి. అంటే విత్ పర్మిషన్స్ అంటారు ఇలా. ఓకే, ఈ ప్రీ లాంచ్ నేను అంటం లేదండి, పర్మిషన్స్ రేరా, హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా ఉన్న ప్రాజెక్ట్సే నేను చెప్తున్నానండి. ఆఫర్స్ ఇస్తున్నారు, 2 years 3 yearsలో కట్టే ఆఫర్స్ ఇస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ డైలీ బిజినెస్ చేసేవాళ్ళు, డైలీ టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మంత్లీ ఒకసారి ఈఎంఐ కింద పే చేసుకొని, పెయిన్ కూడా తెలియదండి. ఒకేసారి 25 లక్షలు కట్టాలంటే కష్టం. కానీ నెలలకి ఇంత అని కట్టుకోవాలంటే వాళ్ళకి తెలియదు. ఎస్, ఈఎంఐ స్కీమ్స్ సంబంధించి సో ప్లాన్ గురించి, సో ఎలా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు షూర్ అండి మాట్లాడారు సపరేట్గా. దాని గురించి మనం పర్టికులర్గా, డెఫినెట్గా, ఎందుకంటే కొత్తగా ఇది మళ్ళీ వస్తుంది కాబట్టి దీని గురించి సపరేట్గా మనం. షూర్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే పాయింట్స్లో కానీ ఏమైనా మీకు అడ్వైస్ కావాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందర్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే ప్రాజెక్ట్ ఉందండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే పేజ్ ఉందండి. దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, అడ్వైస్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.